దిగి వచ్చి సూరమ్మ సంతానం ఇస్తానన్నాడు. అయ్యా కెర్రాని కొడుకులు 6 పుట్టాలి, 12 కొడుకులు 10 మంది పుట్టాలి, పచ్చల పని ఎందుకు పండాలి? కొన్ని రకాల కొంచెం ఒకటే పొలం కావాలి. అఖిలెత్తే కాలద్దు నాటబడి నీళ్ళంతా మునగద్దు నాన్నతో ఇస్తాం విధంగా అది పడుచుకుంటే పోటు పడద్దు. సాగు పుట్టుకలని ఎంత చెప్పాడు కావాలని ఎప్పుడు కోరుకున్నది. సూరమ్మని సంతానం తన ఎండికుండగా తన పరమాంతరం స్వరాను 33 పుట్ట దగ్గర వెళ్చిండు. సూరమ్మ కడపలో ఎవరు పుట్టారని దేవాన్ని దేవతలు వినిపించి అడుగుతామని నరపుది భయపడి ఒక్కరు కూడా పుట్టనన్నారు. అందరూ వెళ్ళిపోయిన కారణాలు రాక్షసులు యుద్ధం చేసినాడు. నా నోటీస్ ఎవడే పుట్టింది. నోటీస్ ఉండదు గుండు కొట్టే గుండెలు పుట్టిండు గురువోగలింగం. మారసుడ బండ కొట్టే బండలు పుట్టాను. బలవీరభద్రుడు 2 కొడుకులు పుట్టారు. రాక్షసుల వదిలింపు చేసినాడు. కొడుక మల్లేశ్వరుడు ఎక్కడుంటాడు నాన్న చుట్టుపెట్టు 10 నట్టడు తెలిసేయము. 33 పర్వతాలు ఆడదాని జాతులు గల్వరని కడ కొడుకు తినడానికి కడ 33 పర్వతాల స్థిరిచాలు ఉంటానన్నాడు. వీరభద్ర ఎక్కడుంటే పూలబంతి పట్టుకుని ఆట ఆడుకుంటూ పూలబంతి తారమణ రాజ్యంలో పడ్డది. ఆరా పౌరముని కొడుకున్న వీరభద్రుడు అక్కడ ఉన్నాడు. మళ్ళీ దగ్గర నుంచి కొడుక సూరమ్మ కడపలో ఉంటుంటే నాన్న కాపలా కడ కాపలా కట్ట కడదేస్తాను అన్నాడా. పర్వాలేదు కూడా కానీ మళ్ళీ వెళ్ళిపోయినాక వీరభద్రం దగ్గర వెళ్తుండు. కొడుక వీరభద్రం సూరమ్మ కడపలో ఉంటారా నాన్న సూరమ్మ కడపలో తన్నర పూజ నన్ను బతకనియడే. మందాన్ని కడపలో కష్టం వస్తుంది. కట్టెల మరి తెల్లగొట్ట శత్రుడు పుట్టి పుట్టగొట్ట పుత్రుడు నరపతి సూరమ్మ కడపలో ఉంటానన్నాడు. బరువునానెత్తల కూడా కానీ కాలుకు మట్టంతే లింగాల దుందుకుంటారా. సూరమ్మ కడపలో పుట్టాల కూడా నువ్వు 3 అవతారాలు ఎత్తారా. ఇందులోకి ఈరన్నవు దనగరికి ఈరన్నవు ముసలికి పీరన్నవు పీరా పీరా 3 గుండాలు 3 జెండాలు 3 అవతారాలు గల్ల వారి మరి వీరభద్రుడు పడమని సూరమ్మ కడపలో పీరే పుట్టుమన్నాడు. సూరమ్మ కడపలో పుట్టినాడు. నరపోతి బతకనియలేదు. బ్రాహ్మణ జనుడు అబద్ధప్ప చెప్పిండు. కడపలో పుట్టే కొడుకు శనికండను ఉంటే 29 మంచి పెట్టాలి. మా అనుమానుడు చదువుకోనివన్నాడు. దూరమదేవి కల కన్నీళ్ళు తెచ్చేటువంటి అన్నమధురావు చేసింది. మళ్ళాకి అటువంటి 7 కట్టుకోళ్ళు దూరికి అటువంటి పెద్దవాళ్ళని చెప్పుకున్నాడు. సూరమ్మ కడిగిన కప్ప చెప్పినాడు. భగవంతుడు ఎత్తుకుని బండ మీద ఉన్నాడు. ప్రాణంతే ప్రారంభమై పుత్రుడు చెప్పిన పత్రం వల్ల మర్రి మీద భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు. అన్నాడు అటువంటి దేవ ఐగిరి పట్ట వెళ్ళి అక్క మంకాలి కాపిల్లలు కొట్టింది. మల్లికార్జున అక్కమైన మంగళ అటువంటి 7 గుడ్డుగొర్రెలు అన్నం కొట్టిండు. 7 గుడ్డుగొర్రెలు 7 కోటి మందని చేసుకుని అటువంటి అక్క మంకాలి చెల్లి కిందరమ్మ రాగన్న మీద మందని కొట్టుకొని వచ్చిన్నాడు. తల్లి పొల్లి గొర్రె భగవంతుల శుభ్ర పెట్టి మర్రి పనుల మంది వచ్చిన్నాడు. అచ్చమాది వర అక్క మొమ్మర భగవంతుడు ఎప్పుడు జరిగిండు. గర్వమ్మ కత్తుకొని తమ్మునెత్తుకొని లోకి బంగారు తొట్టెగట్ట ఊకుంత పోతాయి ఉప్పు పోతాయి పలి పోతాయి పండు పెట్ట పోతాయి. 7 దాచెట్టు పెట్టి అక్కమ్మ కలి ఎత్తి సాధిన్నాడు. అలాన్నాడు అక్కమ్మ కలతోనే 12 మేడల మిద్దల పెంపుదలతో అక్కమ్మ కలతో 12 గొర్రె మంద కడగట్టిండు. గొర్రె మంద బయట జాయిరాల కనదు రారా తమ్ముడు లోకిలో పోదామును రారా తమ్ముడు అన్నది. అన్నాడు వేరే మన బతుకు బంగారం ఎండి ఎక్కుండా రాజ్యం దేశం నువ్వు 100 మంది ఎందుకు వస్తావురా.
రడమ రడమంట నువ్వు రాజ్యమేలు అన్నది అక్క మంటికని ఇంటోడుగా నేను కొట్ల మంది కదా నేను ఇంటికి రానన్నాడు పెద్దవాడు బోగన్న దగ్గర తమ్ముడా బోగన్న నువ్వు ఈడికి పెద్ద నా తమ్ముడు ఆస్తి పెద్ద ఏడుగురు పోయి 7 జాయిరాలు నా తమ్ముడు 15 మంది మందరం కట్టుకొని బతుకుమని అక్కమ్మకరడు ఒకిలకెళ్ళిపోయింది దేవుడి మీద